ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు కూడా ఒక రేపిస్ట్ అయిపోతారు. ఒకవేళ మీరు ఆడవారైతే ఈ లక్షణాలు మీ ఇంట్లో ఉన్న మగవారిలో ఎవరిలో అయినా, అంటే కొడుకులో కానీ, భర్తలో కానీ, మీ తండ్రిలో కానీ, అన్నదమ్ముల్లో కానీ, బావ, మరిది, తాత ఎవరిలోనైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే తస్మాత్ జాగ్రత్త. స్టాటిస్టిక్స్ చూస్తే రేప్ ఇస్ ద 4th మోస్ట్ కామన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు 2019 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఆ సంవత్సరం టోటలీ 32,033 రేప్ కేసెస్ అనేవి రికార్డ్ అవడం జరిగింది. అంటే యావరేజ్గా డైలీ 88 కేసెస్ అనమాట. అవుట్ ఆఫ్ దోస్ 32,000, 30,165 రేప్స్ అనేవి విక్టిమ్కి బాగా తెలిసిన వాళ్ళే, అంటే దగ్గర బంధువులు కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, వాళ్ళ ద్వారానే జరగడం జరిగింది. సో ఇది రికార్డ్స్. చిన్న చిన్న నెలల పసికందుల దగ్గర నుంచి 60 ఏళ్ల మహిళల వరకు ఎందుకు ఇంతమంది అత్యాచారానికి గురవుతున్నారు? కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలిసినా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వీటన్నిటికీ కారణం ఏంటి? స్కూల్ ఆర్ కాలేజ్లో చదివే అమ్మాయిలకు టీచర్స్ నుంచి, ఆఫీస్లో పనిచేసే మహిళలకు వాళ్ళ సుపీరియర్స్ నుంచి, ఈవెన్ కూలి పనులు చేసుకునే మహిళలకు కూడా వాళ్ళ కాంట్రాక్టర్స్ నుంచి లైంగిక వేధింపులు, అలాగే చెప్పుకుంటూ పోతే మత బోధకులు, నైబర్స్, ఫ్రెండ్స్, ఎనిమీస్, స్ట్రేంజర్స్ వల్ల హెరాస్మెంట్స్ అండ్ రేప్ జరుగుతున్నట్టు న్యూస్లో మనం చాలానే చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? అసలు ఒక సమాజంలో ఒక రేపిస్ట్ ఎలా పుట్టుకొస్తారు? ఎక్కడైనా ఒక రేప్ జరగగానే న్యూస్ ఛానల్స్ డిబేట్స్ కండక్ట్ చేస్తారు. అమ్మాయిల డ్రెస్సుల వల్ల రేప్స్ జరుగుతున్నాయని చెప్పి మగవాళ్ళు అంటుంటారు. అలాగే మూవీస్లో చూపించే అబ్సినిటీ వల్ల, లేదంటే పార్నోగ్రఫీ, న్యూడిటీ వల్ల ఇలాంటి రేప్స్ జరుగుతున్నాయని చెప్పి మహిళా సంఘాలు అంటున్నాయి. నిజానికి రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ రీజన్స్ వల్ల రేప్స్ జరుగుతున్నాయి అనడానికి కేవలం 1% మాత్రమే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమ్మాయిలు ఎక్స్పోజ్ చేసే డ్రెస్ వేసుకుంటే అందరూ చూస్తారు, అలాగే అబ్సినిటీ చూస్తున్నారు, పార్నోగ్రఫీ చూస్తున్నారు, అండ్ న్యూడిటీ కూడా చూస్తున్నారు. బట్ చూసిన వాళ్ళు అందరూ కూడా రేప్స్ చేయట్లేదు. అంటే రేప్స్ చేసే వాళ్ళకి ఇలా పార్న్ చూసి ఆర్ న్యూడిటీ చూసిన వాళ్ళు రేప్ చేయకపోవడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చదివిన ఫార్మకాలజీని ఉపయోగించి, అలాగే చాలా సైంటిఫిక్ ఆర్టికల్స్ రిఫర్ చేసి, వాటన్నిటిని అనలైజ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ సిమ్టమ్స్ మీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ఈ ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ వల్ల, లేదంటే మూవీస్లో అబ్సినిటీ, పోర్నోగ్రఫీ, న్యూడిటీ వల్ల 1% మాత్రమే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి, అయితే మేము కొంచెం పొట్టి బట్టలు వేసుకుని తిరగొచ్చా అని అమ్మాయిలకి డౌట్ రావచ్చు. లేదంటే పోర్నోగ్రఫీ చూడొచ్చా, న్యూడిటీ చూడొచ్చా అని చెప్పి అబ్బాయిలకు కూడా డౌట్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే 1% ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఆ 1% ఏంటంటే ఆల్రెడీ రేపిస్ట్ మెంటాలిటీ ఉన్న వాడికి షార్ట్ డ్రెస్సెస్ కానీ, అబ్సినిటీ కానీ, పోర్నోగ్రఫీ కానీ, న్యూడిటీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కోరికను పెంచుతుంది అండ్ రేప్ ఫీలింగ్స్ని ఎగ్జాగరేట్ చేస్తుంది, అంటే ప్రేరేపిస్తుంది అన్నమాట. దీన్ని బట్టి ఏం చేయాలనేది మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక మనిషి రేపిస్ట్ అవ్వడానికి 12 వేరువేరు కండిషన్స్ కారణం. సైంటిస్టులు ఏం చేశారంటే ఈ 12 వేరువేరు కండిషన్స్ని 3 డిఫరెంట్ కేటగిరీస్లో క్లాసిఫై చేసి పెట్టారు. అండ్ ఈ 12 వేరువేరు కండిషన్స్కి మెయిన్ కారణం ఏంటంటే బ్రెయిన్ అండ్ ఆ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్. ఒక మనిషి రేపిస్ట్గా మారడానికి గల 12 కారణాలని సైంటిస్టులు అందరూ కలిసి 3 కేటగిరీస్గా క్లాసిఫై చేశారని చెప్పాను కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వన్ మెడికల్ రీజన్స్. ఇందులో 3 కండిషన్స్ ఉన్నాయి. సెకండ్ వన్ చూస్తే సైకోపాథలాజికల్ రీజన్స్, ఇందులో 3 ఉన్నాయి. థర్డ్ వన్ చూస్తే సోషల్ రీజన్స్, ఇందులో 6 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే 12 కండిషన్స్లో మీలో ఎవరికైనా ఈ కండిషన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ముందుగా మెడికల్ కండిషన్స్. ఈ మెడికల్ కండిషన్స్లో ఫస్ట్ వన్ ఆర్గానిక్ బ్రెయిన్ డ్యామేజ్. ఆర్గానిక్ బ్రెయిన్ డ్యామేజ్ అంటే ఎప్పుడైనా ఒక మనిషికి గట్టిగా తలకి దెబ్బ తగిలితే, అది యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రెషర్ వల్ల కావచ్చు, షాక్ వల్ల కావచ్చు, సో దేని వల్ల అయినా కానీ బ్రెయిన్కి డ్యామేజ్ జరిగితే దట్ ఈస్ ఆర్గానిక్ బ్రెయిన్ డ్యామేజ్. మెడికల్ రీజన్స్లో సెకండ్ వన్ లెర్నింగ్ డిసెబిలిటీ. 1996లో యుఎస్ఏలో 121 రేపిస్ట్ల మీద జరిగిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే లెర్నింగ్ డిసెబిలిటీస్ ఉన్నవాడు రేపిస్ట్ అయ్యే ఛాన్స్ ఎంతైనా ఉంది. మెడికల్ రీజన్స్లో థర్డ్ వన్ చూస్తే డిజార్డర్స్ అసోసియేటెడ్ విత్ కంజెనిటల్ ఆర్ అక్వైర్డ్ బ్రెయిన్ డ్యామేజ్. అంటే పుట్టుకతో కావచ్చు, లేదంటే మధ్యలో సడన్ గా వచ్చిన బ్రెయిన్ డ్యామేజ్. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అబ్నార్మాలిటీ ఇన్ టెంపోరల్ హార్న్. టెంపోరల్ హార్న్ లో
ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సాడిస్ట్ అవుతాడు. నెక్స్ట్ కేటగిరీలో చూస్తే సైకోపాథలాజికల్ రీజన్స్. ఇందులో ఫస్ట్ వన్ అండ్ మన ఆర్డర్ లో ఫోర్త్ డిజార్డర్ చూస్తే సైజోఫ్రీనియా. సైజోఫ్రీనియా అనేది మీకు అందరికీ తెలిసిందే, దట్ ఈస్ స్ప్లిట్ మైండెడ్ పర్సనాలిటీ. సో దిస్ ఇస్ ఎ పర్సనాలిటీ డిజార్డర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆర్ అసోసియేటెడ్ టు సైకోసిస్. అలాగే హైపోమానియా, మానియా కూడా రిలేషన్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీలో. ఎప్పుడైతే ఒక పేషెంట్ కి సైజోఫ్రీనియా కానీ సైకోసిస్ లాంటి డిజార్డర్స్ ఉన్నాయో అలాంటి వ్యక్తికి ఎగ్జాగరేషన్స్ ఆర్ ప్రొవోకింగ్ ఏదైనా ఉంటే కనుక, అంటే ప్రేరేపించే పనులు కానీ ప్రేరేపించేవి ఏవైనా ఉంటే వాడు కూడా సైకో అండ్ సాడిస్ట్ అండ్ రేపిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఫిఫ్త్ వన్, ఇది చాలా డేంజరస్ అండి, దట్ ఈస్ ప్రీ ఎగ్జిస్టింగ్ పారాఫిలియాస్. అసలు ఈ పారాఫిలియాస్ అంటే ఏంటి? ఎవరికైనా పర్సిస్టెంట్ గా సెక్షువల్ ఇంట్రెస్ట్ కానీ రికరెంట్ గా ఇంటెన్స్ సెక్షువల్ ఎరోజింగ్ ఫ్యాంటసీస్ కానీ వస్తున్నాయి అనుకోండి, ఆర్ సెక్షువల్ అర్జెస్ కానీ వస్తున్నాయి అనుకోండి, దాన్ని పారాఫిలియాగా చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే జనరల్ గా సెక్షువల్ ఫీలింగ్స్ ఆర్ ఎరోజింగ్ ఫ్యాంటసీస్ అనేవి ఎవరికైనా వస్తాయి కదండి అని మీకు డౌట్ రావచ్చు. కానీ నార్మల్ సెక్షువల్ ఫీలింగ్స్ వేరే, పర్సిస్టెంట్ గా మోర్ దాన్ 6 months, అట్లీస్ట్ మోర్ దాన్ 6 months ఉంటే కనుక దాన్ని పారాఫిలియాలోకి తీసుకోవచ్చు. అండ్ వీటికి, ఈ పారాఫిలియాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు. అవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీవియంట్ సెక్షువాలిటీస్. నెక్స్ట్ వన్ ఆర్ సిక్స్త్ వన్ చూస్తే డీవియంట్ సెక్షువాలిటీ. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ గురించి చెప్పుకుంటాం, దట్ ఈస్ వాయరిజం, ఫెటిసిజం, బీస్టియాలిటీ, నెక్రోఫిలియా, ట్రాన్స్వెస్టిజం, ఎగ్జిబిషనిజం, మ్యాసోచిజం అండ్ సాడిజం. ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా, ఈ డీవియంట్ సెక్షువాలిటీస్ అన్ని కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ పారాఫిలియాస్ లో కూడా ఉంటాయి. బట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ పారాఫిలియాస్ ఉన్న వాళ్ళకి రికరెంట్ గా ఇంటెన్స్ సెక్షువల్ ఎరోజింగ్ ఫ్యాంటసీస్ ఉంటాయి. బట్ ఈ డీవియంట్ సెక్షువాలిటీ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఈ కండిషన్స్, ఈ వాయరిజం, ఫెటిసిజం, బెస్టియాలిటీ ఎక్సెట్రా ఇవి మాత్రమే ఉంటాయి. డీవియంట్ సెక్షువాలిటీలో ఇన్ని రకాల పదాలు చెప్పాను కదా, అసలు డీవియంట్ సెక్షువాలిటీ అంటే ఏంటి? నార్మల్ గా ఒక మనిషికి ఉండాల్సిన సెక్షువల్ ఫీలింగ్స్ కాకుండా కొంచెం డీవియేటెడ్ గా ఉంటే అవన్నీ కూడా డీవియంట్ సెక్షువాలిటీ అని చెప్పవచ్చు. అంటే సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే దారి తప్పిన సెక్షువల్ ఫీలింగ్స్ అన్నమాట. ఇందులో ఒక్కొక్క పదం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది వాయరిజం. ఈ వాయరిజం అంటే అవతలి వాళ్ళు నేకెడ్ గా ఉండడం కానీ, అవతలి వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం చూసి తాను సెక్షువల్ గా ప్లెజర్ పొందేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వాయరిజం ఉంది. నెక్స్ట్ ఫెటిసిజం. ఫెటిసిజం ఏంటంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక వస్తువు చూసినా, ఒక పని చూసినా, ఒక బాడీ పార్ట్ చూసినా దాన్ని చూస్తే మాత్రమే వాళ్ళకి సెక్షువల్ గ్రాటిఫికేషన్ అనేది వస్తుంది. సో దాన్నే ఫెటిసిజం అంటారు. నెక్స్ట్, ఇది చాలా దారుణమైనది, దట్ ఇస్ బీస్టియాలిటీ. బీస్టియాలిటీ అంటే యానిమల్స్ తో సెక్స్ చేయాలి అనిపించడం. నెక్స్ట్, ఇంకా దారుణమైనది, దట్ ఈస్ నెక్రోఫిలియా. నెక్రోఫిలియా అంటే డెడ్ బాడీస్ తో సెక్స్ చేయాలి అనిపించడం. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూద్దాం, దట్ ఈస్ ట్రాన్స్వెస్టిజం. ట్రాన్స్వెస్టిజం అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ డ్రెస్సింగ్. అంటే ఆడవాళ్ళ డ్రెస్ మగవాళ్ళు వేసుకుని ఆనందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్వెస్టిజం ఉన్నట్టు. నెక్స్ట్, ఎగ్జిబిషనిజం. ఎగ్జిబిషనిజం అంటే వాళ్ళ యొక్క జెనిటల్ ఆర్గాన్స్ ని అందరికి ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కండిషన్ ని ఎగ్జిబిషనిజం అంటారు. నెక్స్ట్, ఫ్రోటరిజం. ఫ్రోటరిజం అనేది జనరల్ గా చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తన యొక్క జెనిటల్ ఆర్గాన్స్ ని అవతల వాళ్ళకి టచ్ చేస్తున్నట్టుగా లేదంటే మాలెస్టింగ్ చేస్తున్నట్టుగా చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ బస్సెస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదంటే ఇరుగ్గా ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్, పెడోఫిలియా అంటే చిన్నపిల్లలతో సెక్స్ చేయాలనిపించింది. అండ్ లాస్ట్ వన్, మ్యాసోచిజం ఆర్ సాడిజం. ఇది అందరికీ తెలిసిందే, ఎదుటి వాళ్ళకి బాధని నొప్పిని కలిగించి వాళ్ళ ఆనందం ఎవరైతే పొందుతారో వాళ్ళకి మ్యాసోచిజం ఆర్ సాడిజం ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు సోషల్ రీజన్స్. సెవెంత్ వన్ చూస్తే యాంటీ సోషల్ బిహేవియర్. కొంతమంది అందరితో నార్మల్ గా కాకుండా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది, ఐసోలేటెడ్ గా వేరుగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. సోషల్ సిచ్యువేషన్స్ లో కొంచెం యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ వర్క్ ప్లేస్ నుంచి కానీ అదర్ రిలేషన్షిప్స్ నుంచి కానీ దూరంగా ఉంటారు. యాక్చువల్ గా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి కామనే, బట్ ఇవి ఎక్కువగా పర్సిస్టెంట్ గా ఉంటే కనుక అది యాంటీ సోషల్ బిహేవియర్ గా కన్సిడర్ చేయాలి. ఎయిత్ వన్, డ్రగ్ అబ్యూస్. అండ్ నైన్త్ వన్, ఆల్కహాల్ అడిక్షన్.
ఈ డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ వల్ల మనిషి తనకున్న విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల రేపిస్ట్గా మారే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. 10th వన్ యాంగర్ అంటే కోపం, 11th వన్ పవర్ అంటే అధికార మదం. ఇక్కడ ఈగో, పొలిటికల్, క్యాస్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. కోపం ఉన్న ప్రతివాడు రేపిస్ట్ అవుతాడా, పవర్ ఉన్న ప్రతివాడు రేపిస్ట్ అవుతాడా అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ సైంటిస్టులు ఇచ్చారండి. రేపిస్ట్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ యాంగర్ రేపిస్ట్, సెకండ్ వన్ పవర్ రేపిస్ట్ అండ్ థర్డ్ వన్ సాడిస్టిక్ రేపిస్ట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సైకోపాథలాజికల్ కండిషన్స్లో అంటే సైజోఫ్రీనియా కావచ్చు, సైకోసిస్, హైపోమానియా, మానియా, ప్రీ ఎగ్జిస్టింగ్ పారాఫిలియాస్ ఇవన్నీ కూడా సాడిస్టిక్ రేపిస్ట్ కండిషన్స్లోకి వస్తాయి. బట్ ఇప్పుడు మనం చెప్పుకునేది యాంగర్ అండ్ పవర్, యాంగర్ రేపిస్ట్ అండ్ పవర్ రేపిస్ట్ కండిషన్స్లోకి వస్తాయి. కోపం వచ్చిన ప్రతివాడు రేపిస్ట్గా మారడు. అయితే నార్మల్ మనిషికి కోపం వచ్చిందంటే తన బ్రెయిన్లో రిలీజ్ అయిన ఎడ్రినాలిన్ అండ్ నార్ ఎడ్రినాలిన్ వల్ల. కానీ రేపిస్ట్కి ఈ కెమికల్స్తో పాటు సమ్ ఎక్స్ట్రా కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికలే ఈ వీడియోకి మెయిన్ థీమ్. ఇక పవర్ రేపిస్ట్ విషయానికి వస్తే తనకున్న అథారిటీ వల్ల, ఇగో వల్ల, పొలిటికల్ పవర్ వల్ల ఆర్ సుపీరియర్ క్యాస్ట్ని చూపించుకుని వీళ్ళు రేప్స్ చేస్తున్నారు. అయితే పవర్ ఉన్న ప్రతివాడు రేపిస్ట్ అవ్వడు. ఈ పవర్ ఉన్నవాడికి ఇంకేదో అబ్నార్మాలిటీ ఉంటేనే రేపిస్ట్ అవుతాడు. అదే బ్రెయిన్లో రిలీజ్ అయ్యే అబ్నార్మల్ కెమికల్ అవుట్బర్స్ట్. 12th వన్ నార్సిసిజం. నార్సిసిస్ట్ అంటే పరోపకారి అనే పదానికి క్వైట్ ఆపోజిట్ ఏదైనా ఉంటే అది ఇది. వీళ్ళకి సెల్ఫ్ సెంటర్డ్ ఫీలింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే అందరూ తనల్ని ఆరాధించాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు ఎవ్వరిని పట్టించుకోరు. అలాగే స్వార్థం చాలా ఎక్కువ. వీళ్ళకి జాలి, దయ, కరుణ అనే ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అవతలి వాళ్ళ ఫీలింగ్స్ ఏవి వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు మాత్రం బాగుండాలి. ఈ ఫీలింగ్స్నే నార్సిసిజం అంటారు. ఇది మనలో కొంతమందిలో ఉండి ఉండొచ్చు. బట్ ఈ ఫీలింగ్స్ బాగా ఎక్కువగా ఉంటే అది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని కూడా. వీళ్ళకి అవతల వాళ్ళ కన్సర్న్ ఉందా లేదా అంటే సమ్మతి ఉందా లేదా అని తెలుసుకోకుండానే సెక్స్ చేయాలని అనుకుంటారు. అయితే నార్సిసిజం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపిస్ట్లుగా మారు. కానీ నార్సిసిజంతో పాటు వాళ్ళకి ఏదైనా బ్రెయిన్లో అబ్నార్మాలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రేపిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టోటల్గా సోషల్ రీజన్స్లో చెప్పుకున్న 6 రీజన్స్లో డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్ వల్ల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. కానీ మిగిలిన 4 విషయాల్లో అంటే యాంటీ సోషల్ బిహేవియర్, తర్వాత యాంగర్, పవర్, నార్సిసిజం వీళ్ళకి బ్రెయిన్లో ఏదో అబ్నార్మాలిటీ ఉండడం వల్ల విక్టిమ్ యొక్క కన్సెంట్ ఉందా లేదా అనేది ఆలోచించకుండా రేపిస్ట్గా మారుతున్నారు. ఒక మనిషి రేపిస్ట్గా మారడానికి గల 12 కారణాలని తెలుసుకున్నారు కదా, కానీ అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన రేప్కి కారణమయ్యే 12 డిజార్డర్స్లో ఫస్ట్ 6 డిజార్డర్స్ అంటే మెడికల్ రీజన్స్లో 3 డిజార్డర్స్, అలాగే సైకోపాథలాజికల్ రీజన్స్లో 3 డిజార్డర్స్. వీటిలో ఖచ్చితంగా బ్రెయిన్లో అబ్నార్మాలిటీ అయితే ఉంటుంది. ఈ అబ్నార్మాలిటీతో పాటు ప్రొవోకింగ్ చేసేవి అంటే ప్రేరేపించే అంశాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా అతను రేపిస్ట్ అయితే అవుతాడు. కానీ సోషల్ రీజన్స్లో చెప్పుకున్న 6 కండిషన్లో వారికి అయితే వారికి ఉన్న కండిషన్తో పాటు బ్రెయిన్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటేనే వాళ్ళు రేపిస్ట్ అవుతారు. బ్రెయిన్లో అబ్నార్మాలిటీ అని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, అది అంత డేంజరా అని మీకు డౌట్ రావచ్చు. అవును, డేంజరే. ఎంత డేంజర్ అంటే ఆ ఒక్క అబ్నార్మాలిటీ ఉంటే చాలు నార్మల్ మనిషి కూడా రేపిస్ట్ అవుతుంది. అదే అబ్నార్మల్ రిలీజ్ ఆఫ్ న్యూరోకెమికల్స్. అంటే ఒక మనిషి రేపిస్ట్ అవ్వడానికి ఈ 12 కండిషన్స్తో పాటు 8 న్యూరోకెమికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఆ 8 అబ్నార్మల్ న్యూరోకెమికల్సే ఒక మనిషిని మృగంలా మారుస్తాయి. అవన్నీ ఒకే వీడియోలో చెప్పుకోవడం కుదరదు కాబట్టి ఆ న్యూరోకెమికల్స్ గురించి పార్ట్ 2లో చెప్పడం జరిగింది. అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. సో ఈ లక్షణాలు మీలో కనుక ఉంటే డాక్టర్ని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళలో ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకునేలాగా హెచ్చరించండి. అండ్ మీకు తెలియని వాళ్ళలో ఉంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే దూరంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి అబ్బాయి తెలుసుకునేలాగా
అండ్ ప్రతి అమ్మాయి జాగ్రత్త పడేలాగా అందరికీ షేర్ చేయండి. అండ్ మా ఛానల్లో స్టార్ట్ చేసిన సైకాలజీ సిరీస్కి సంబంధించిన ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.